కర్మ చేతను జ్ఞానంబు కలుగుగాని కర్మ చేతను జ్ఞానంబు కలుగుగాని జ్ఞాని యునరించు కర్మ కర్మ చేతను జ్ఞానంబు కలుగుగాని జ్ఞాని పూజ్యుల రసిన మార్గంబు పూనిరేని పూజ్యుల రసిన మార్గంబు పూనిరేని ఆత్మ జ్ఞానంబు అలవడు అవనిలోన ఆత్మ జ్ఞానంబు అలవడు అవనిలోన సర్వ ప్రచోదయాత్ ఓం సాయీశ్వరాయ తైత్తరీయ బ్రాహ్మణమునందు సత్యదేవాయ బ్రహ్మ ధీమహి సందత్తం అనేటువంటి యొక్క బ్రహ్మ శబ్దం నుంచి ప్రారంభం కాబోతుంది. కానీ వేదమునందలి బ్రహ్మము ఉపనిషత్ ప్రతిపాదములైనటువంటి బ్రహ్మము యందు ఉపయుక్తమవుతున్నది. ఉపయుక్తమైనటువంటి ఈ యొక్క బ్రహ్మమును వేదము ప్రత్యేకంగా పిలిచడం చేతనే వేదము కూడాను బ్రహ్మము యొక్క వాక్యమని కూడాను ఇందులో స్పష్టమవుతుంది. వేదమునకు బ్రహ్మశబ్ద వాక్యము, బ్రహ్మమునకు వేద శబ్ద వాక్యము రెండు కూడాను అవినాభావ సంబంధమైనటువంటి యొక్క జంట ఇంటగా వంటిగా జరుగుతూ ఉంటుంది. బ్రహ్మవై వాచ పరమం యోమి అనే ఒక తైత్తరీయోపనిషత్తు యొక్క పవిత్రమైనటువంటి రేపలలోని బాలుడితో కృష్ణుడు మంత్రం యొక్క వాక్కులకు ప్రధానమైనటువంటి యొక్క స్థానము ఈ రేపలలో బాలుడితో చేరి పరిమితమైనటువంటి యొక్క అరణ్యానికి వెళ్ళేటువంటి బ్రహ్మమే అని అరణ్యంలో పరమశివుని తోలి పచ్చని వాకు యొక్క గడ్డిని భుజిస్తూ ఉండగా మనకు రూపొందుతూ కృష్ణ గోపాలు ఆనందాన్ని అనుభవిస్తూ ఆటలాడుతూ వచ్చారు. కనుక వాకు యొక్క బోధన చేత ఏర్పడేటువంటి దానికి అభిధేయము అని ఒక ఆ విధంగా ఆటలాడుతూ కాలమునే మర్చిపోయారు, గోవులనే మర్చిపోయారు. అభిధేయమైనటువంటి యొక్క పదముల యొక్క సమూహమే ఈ గోవులు క్రమక్రమేణ కూడాను మరొక అడవిలో ప్రవేశించినాయి. కనుక అన్నింటినీ వాక్కు ప్రధానమని ఈ అడవి లోపల అగ్ని ప్రధానమని ప్రవహిస్తూ అయితే ఈ వాక్కులు రెండు రకములైనటువంటి ఈ అరణ్యంలో ప్రవేశమైనటువంటి అగ్నిని చూసి అందరూ పిల్లలు భయపడిపోయారు. కృష్ణ మా గతి ఏమిటి? ఒక చిన్న ఉదాహరణ, ఈ గోవులు ఏమైపోయినాయో వీటిని రక్షించలేవా నీవు? సామాన్యమైనటువంటి ఈ విధంగా ప్రార్థిస్తూ వచ్చారు. అనేటువంటి పదములుగా కంగారు పడకండి, మీరు కొంతసేపు కన్నులు మూసుకోండి. అనేటువంటి ఏమాత్రం కూడా జవదాటేటువంటి వారు కాదు. గోపాలు చెప్పినట్టుగా నడుచుకునేటువంటి వాడు గోపాలు. అందరూ కన్నులు మూసుకున్నారు. కొంతసేపు అగ్ని చల్లారిపోయింది. చూచారు పిల్లలు. ఈ చిత్ర విచిత్రమైన ఈ యొక్క గోపాలుని యొక్క లీలను కనిపెట్టి గ్రామములకు వెళ్లి గ్రామంలో ప్రతి ఇంట కూడా ఈ గోపాలుని మాత్రమే ప్రబోధిస్తూ వచ్చారు. ఎంత గొప్ప మంట! ఈ గొప్ప మంటను ఎవరు కూడా చల్లార్చలేరు. ఒక కృష్ణుడు మాత్రమే చేయగలిగాడు. సామాన్యుడు కాదు, ఇది కేవలము దైవస్వరూపుడే అని గ్రామమంతా చాటారు. మనం యోచించాలి. తద్విశేష స్వరూపమైనటువంటి పదములకు సామాన్య రూపమైనటువంటి వాక్కు ఆధారమై ఉన్నప్పుడు ఈ వాక్ అనేటువంటిది ఈ విశేష స్వరూపమైనటువంటి పదములకు ప్రాణముగా నిలుస్తున్నదనేటువంటిది కూడాను మనకు స్పష్టమవుతూ వస్తుంది. పదార్థమనగా ఏమిటి అని కూడాను మనం ఉచ్చారణ చేసినప్పుడు పదము యొక్క అర్థమే పదార్థము అని కూడాను మనకు స్పష్టమవుతున్నది.